2009లో పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చినప్పటి 2010లో ఈ రోజు వరకు కేంద్ర రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని అతను అనుకోలే. పైగా కేంద్రంలో ఎవరు గెలుస్తున్నారో వాళ్ళకి మద్దతు ప్రకటించడం అనేది అప్పటి నుంచి చేస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తను వచ్చింది కాంగ్రెస్ నుంచినే బయటికి, కానీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు. ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక మద్దతు ఇచ్చాడు. ఏమన్నాడు, రాష్ట్రపతి ఎన్నికల్లో మనమేం ప్రభావిత శక్తి కాదు కదా, ఎందుకు మేము రాష్ట్రపతికి ఎన్నికైన ఆయన ఎన్నికవుతున్నారని కన్ఫర్మ్, కాబట్టి మద్దతు ఇచ్చామని చెప్పారు కదా. అప్పుడేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కదా. తర్వాత రామ్నాథ్ కోవింద్ విషయంలోనైనా ద్రౌపది ముర్ము విషయంలోనైనా మద్దతు ఇచ్చాడు ఆయన. అలాగని ఎన్డీఏ భాగస్వామి కాదుగా, అప్పుడు ఇచ్చాడు కదా మద్దతు. వాళ్ళు గెలుస్తున్నారని తెలుసు కాబట్టి వాళ్ళకే ఇచ్చారు. స్పీకర్గా అప్పుడు 2 సార్లు కూడా 2014లో కూడా స్పీకర్కే అప్పుడే మద్దతు ఇచ్చారు వీళ్ళు. 2014లో కూడా సుమిత్రా మహాజన్కి మద్దతు ఇచ్చారు. 2019లోనూ ఓం బిర్లాకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మద్దతు ఇచ్చారు. ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాదు కదా, కొత్త ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అన్నటువంటిది కొత్త ఏం కాదు. కేంద్రంలో ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే అందులో మన పాత్ర ఏం లేనప్పుడు ఎందుకు మనం చేయగాల్చుకోవాలి, మన పాత్ర ఏం లేదు అందులో. ఇంకోటి కాంగ్రెస్కి దూరం, అంతకైతే తటస్థంగా ఉంటుంది. కాంగ్రెస్ పక్షానికి ఉండకుండా ఉండాలనుకుంటుంది. అయితే అవసరమైనప్పుడు వ్యతిరేకంగా కూడా ఓటేస్తుంది. ఇంతకుముందు అట్లా వేయలే, లాస్ట్ 5 yearsలో అయితే ఎక్కడ వేయలే.